కుమార్ గారిది ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సాంగ్ కి ఒక కొరియోగ్రాఫర్ కంపోజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ కొరియోగ్రాఫర్ వాళ్ళ డాన్సర్స్ ఉంటారు. నేను వెళ్ళిన టైం కి జాతర సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ ఆల్మోస్ట్ 3-4 కొరియోగ్రాఫర్లు ఉన్నారు. ఒక్కొక్క కొరియోగ్రాఫర్ వెనకాల 300 మంది 400 మంది డాన్సర్లు ఉన్నారు. ఏంటి ఒక సాంగ్ కి 3-4 కొరియోగ్రాఫర్లా? 3-4 కొరియోగ్రాఫర్, టాప్ కొరియోగ్రాఫర్. నేను చెప్పను పేర్లు, పేరు చెప్పను. టాప్ అంటే మాకు టాప్ మీరు అర్థం చేసుకోండి. అంటే నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి ఒకళ్ళు, మెయిన్ గా ఉన్న వాళ్ళకి ఒకళ్ళు, అల్లు అర్జున్ గారికి ఒకళ్ళు, అల్లు అర్జున్ గారి పక్కన ఉన్న వాళ్ళకి ఒకళ్ళు, అలాగా? అలా కాదు, అందరూ ఒక సాంగ్ కి ఓకే, ఎవరి వరకు వాళ్ళు చేస్తుంటారు. ఎండ్ ఆఫ్ ద డే మెయిన్ కొరియోగ్రాఫర్ నేమ్ ఉంటది, ఓకే, మిగతా కొరియోగ్రాఫర్స్ కూడా ఉంటది, అందరి పేర్లు ఉంటాయి. కాకపోతే ఒక కొరియోగ్రాఫర్ చేస్తున్నప్పుడు ఇంకో కొరియోగ్రాఫర్ రావడం కష్టం. కానీ సుకుమార్ గారు అంటే ఎంత నమ్మకం, ఎంత మర్యాద అంటే, సుకుమార్ గారు సినిమాలు చేయాలి, పుష్పాలో మేము కూడా పార్ట్ అవ్వాలని కొరియోగ్రాఫర్స్ కూడా ఇంకో కొరియోగ్రాఫర్ ఉన్న వాళ్ళు కూడా అదే సాంగ్ వర్క్ చేయడం. సో ఏదో రకంగా దగ్గరుండి డాన్సర్స్ గైడ్ చేయడం, అలాగా 4 కొరియోగ్రాఫర్ల వెనకాల బోల్డ్ అంత మంది డాన్సర్స్, ఆల్మోస్ట్ 2000 డాన్సర్స్ ఉండే